బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి వరద పోటెత్తింది. దీంతో జూరాల ప్రాజెక్టుకు ప్రవాహం భారీగా పెరగడంతో డ్యాం సామర్థ్యం మించిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు రాత్రి జూరాల డ్యాంలోని 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇక ప్రస్తుతం 1,05,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తూ ఉండగా 1,03,908 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేశారు. జూరాల డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 318.518 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 317.380 మీటర్ల వద్ద కొనసాగుతుంది. అయితే జూరాల నుంచి 1,03,908 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో శ్రీశైలం జలాశయానికి ప్రవాహం పెరిగింది. ఇప్పటికే 850 అడుగులకు నీటి నిల్వలు చేరుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి వరద పోటెత్తింది. దీంతో జూరాల ప్రాజెక్టుకు ప్రవాహం భారీగా పెరగడంతో డ్యాం సామర్థ్యం మించిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు రాత్రి జూరాల డ్యాంలోని 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇక ప్రస్తుతం 1,05,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తూ ఉండగా 1,03,908 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేశారు. జూరాల డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 318.518 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 317.380 మీటర్ల వద్ద కొనసాగుతుంది. అయితే జూరాల నుంచి 1,03,908 క్యూసెక్కుల వరద నీరు చేరుతూ ఉండడంతో శ్రీశైలం జలాశయానికి ప్రవాహం పెరిగింది. ఇప్పటికే 850 అడుగులకు నీటి నిల్వలు చేరుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.